ఈరోజు మనం ఆలు పకోడా చేసుకున్నాం. ఇగో సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు ఈ సైజులో, 2 స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి. ముందుగా ఈ బంగాళదుంపలు నీళ్ళలో నుంచి తీసుకొని ఇట్లా వేసుకోవాలి. రెండు స్పూన్ల బియ్యం పిండి, నాలుగు స్పూన్ల శనగపిండి, మెత్తగా ఉండడానికి కొద్దిగా సోడా ఉప్పు, అంటే వంట సోడా, తగినంత సాల్ట్ వేసుకొని ముందు వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకపోతే సరిపోతుంది. చాలేదండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, కొంచెం వాటర్ పట్టింది నాకు. వాటర్ వేసేసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, చూద్దాం ఎక్కిందో లేదో. హీట్ ఎక్కలేదు, కొంచెం హీట్ ఎక్కనియండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిపోయింది. ఇంకా తీసేసుకోవటమే. ఇదిగోండి, వేగిపోయినాయి, తీసేసా. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా సాసు. పచ్చిమిర్చి వేపుకొనైనా తీసుకోవచ్చు, పచ్చి అయినా తినగలిగిన వాళ్ళు తినచ్చు. టమాటా సాస్లో నంచుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.